మీకు తెలుసా ఈ బైబిల్ గ్రంథం మనతో ఉంటే మనకి ఎంత విలువ తెలుసా? ఈ బైబిల్ గ్రంథం మనతో ఉంటే ఎంత విలువో, ఎంత ఘనతో. నేను మిర్యాలగూడ వెళ్ళి వస్తూ ఉంటాను. మిర్యాలగూడ వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ మిర్యాలగూడ నుంచి వచ్చేటువంటి ప్రతి కారుని కూడా ఆపి మొత్తం చెక్ చేస్తారనమాట. వెనకాల డిక్కీలు, బ్యాగులు మొత్తం చెక్ చేస్తారు. కానీ నన్ను మాత్రం పొరపాటును కూడా చెక్ చేయరు. ఎందుకో తెలుసా? కారు ముందు డాష్ బోర్డ్ మీద ఇదే బైబిల్ ఉంటుంది అనమాట. బైబిల్ ఉంటుంది. వెంటనే వాళ్ళు బండి కారు చూసేటప్పటికే కారు ముందే బైబిల్ పెట్టి ఉంటుంది అనమాట. ఎవరు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అంటే, నేను పాస్టర్ గారిని ప్రేయర్కి వెళ్ళి వస్తాను. వెళ్ళిపోండి. ఇక మళ్ళీ చెక్ చేస్తాం అయితే అనే మాట లేదు. అంటే ఈ బైబిల్ ముందు పెట్టుకొని ఉంటా. ఇక వెంటనే వాళ్ళు విచిత్రం ఏంటి అని అంటే, బైబిల్ని చూశారు అని అంటే వీళ్ళు ఎలా పడితే అలా ఉండేవాళ్ళు కాదు, ఎలా పడితే అలా చేసేవాళ్ళు కాదు. అంతెందుకు, మీరు ఎక్కడికైనా బజార్కి వెళ్ళండి, ఎవరైనా బైబిల్ పట్టుకొని మీ కళ్ళకు కనపడ్డారనుకో ఎట్టనిపించిద్ది? ఏదో తెలియనటువంటి బంధం, ఎఫెక్షన్ వచ్చిద్ది అనమాట. బైబిల్ నువ్వు మోస్తే నిన్ను చచ్చిపోయేంత వరకు బైబిల్ మోసిద్ది. అంతే. ఈరోజు ఏదో కొద్దో గొప్ప విలువ నా జీవితంలో ఉంది అని అంటే ఇక దీన్ని మోయబట్టేనండి. ఈ బైబిల్ని పట్టుకోబట్టే. దేవుని వాక్యాన్ని మనం మోయాలండి, దాన్ని పట్టుకోవాలా. అది ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? వాక్యం క్రీస్తు. దీన్ని పట్టుకుంటే యేసయ్యను పట్టుకున్నట్టే లెక్క. ఎందుకంటే వాక్యము క్రీస్తు అయి ఉన్నాడు.